పెద్ద పార్టీ చేతిలో చిన్న పార్టీలు ఇరికితే తిమింగం నోట్లు ఇరికినట్లేనంట. పోతే లోపలికే కానీ బయటికి వచ్చేటంత సీన్ ఉండదు. ఏపీలో ఏ మూలకు పోయి చూసినా జనసేన కార్యకర్తల కథ గిట్లనే ఉందంట. కర్మగాలి టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నాం కానీ మాకెందుకు అయ్యాలతోటి తన్నులు అన్ని ఇష్టూరమాడుతుండ్రు. జనసేన అని చెప్తేనే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతుండట. పవన్ సీఎం అని అరిస్తే పండబెట్టి దొక్కుతుండ్రంట పాపం. జనసేనోళ్ళు గిట్లనే ఎవరైనా పుసుక్కున్న సీఎం అని మొత్తుకుంటే చాలు పొట్టు పొట్టు కొట్టి పొల్లు బుక్కిస్తున్నారట. అరే ఏందే అట్లా కొడుతురని ఉల్టా ఎవరన్నా అడిగితే ఇక కథమేనట. ఇక ఓసారి ఇడ చూడుర్రి జనసేన కార్యకర్తలను ఎట్లా ఎగిరెగిరి తంతున్నారు. శస్త్రా అని ఎంత మొత్తుకున్నా వెనక కోతలేరట. ఇక ఈ కొట్లాట ముచ్చటేందంటే నిన్న చంద్రబాబు సార్ రా కదలరా బహిరంగ సభలు నడుస్తున్నాయి కదా. అట్లనే చిత్తూరు జిల్లా జీడినెల్లూరు పక్కనున్న రామనాయుడు పల్లెలు కూడా ఓ సభ పెట్టిరు. దీనికి టీడీపీకెళ్ళి జనసేనకెళ్ళి మస్తు మంది కార్యకర్తలు పోయిరట. వైసీపీ గద్దె దించాలని పార్టీ లీడర్లకే కాదు క్యాడర్ కూడా కుత్కెల దాకా కోపం ఉన్నది కదా. ఇక ఆ ఊపుల టీడీపీ జనసేన సర్కార్ వస్తుందనే జోష్లా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని మొత్తుకున్నారట జనసేన కార్యకర్తలు. ఇక వాళ్ళట్లా అంటుంటే ఆ గుంపుల్నే ఉన్న టీడీపీ కార్యకర్తలకు మస్తు కోపం వచ్చిందట. చల్ నడువురు రాబాయ్ మీసారి ఎట్లయితాడు సీఎం, పెద్ద పార్టీ మాది, కెప్టెన్ మా చంద్రాల్ సారు, కాబట్టి కాబోయే సీఎం బాబు అని మొత్తుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టి ఎట్లా మొత్తుకుంటారని గప్ప గుద్దిరట. దొరికినోళ్ళని దొరికినట్టు అట్కాయించి అంగి దడిచేదాకా దోమిరట. ఈడనే కాదు ఇప్పటి సంది ఇంకేనైనా పవన్ సీఎం అని అంటే ఉరికిచ్చి కొడతామని హెచ్చరిక చేసిరట. పాపం పవన్ సార్ అభిమానులు ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారట. అయినా గుత్తేదారు కరెక్ట్గా ఉంటే ఈ గుంపు మేస్త్రీలకు సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పురని అనుకోబట్టిరట. ఇక కొన్ని వంతుల సంది కొట్లాటలు ముచ్చట చూసిన వాళ్ళు.